హలో టెక్ లవర్స్, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది వచ్చేసి టెలిగ్రామ్ గురించి. సో ఈ టెలిగ్రామ్ అనేది ప్రతి ఒక్కళ్ళు రీసెంట్ టైంలో రెగ్యులర్ గా యూజ్ చేస్తున్న ఒక అప్లికేషన్. ఎందుకంటే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, రకరకాల వర్క్స్ కంప్లీట్ చేయడానికి అండ్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇందులో మనకి ఫైల్ సైజ్ తోటి ఎలాంటి సంబంధం లేనటువంటి అప్లికేషన్ అనమాట. ఎంత సైజ్ ఫైల్ అయినా మనం ఈజీగా ఇందులో అయితే షేర్ చేసుకోవచ్చు. సో అందుకోసం అయితే చాలా మంది ఈ టెలిగ్రామ్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నారు. కానీ టెలిగ్రామ్ లో ఈ ట్రిక్స్ ఉన్నాయని అయితే చాలా మంది తెలియదు. సో ఆ ట్రిక్స్ ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్రిక్స్ వచ్చేసి టోటల్ గా 3 ట్రిక్స్ అండి. అండ్ ఫైనల్ గా ఒక టెలిగ్రామ్ బాట్ గురించి కూడా చెప్తాను. ఈ టెలిగ్రామ్ బాట్ అయితే రెగ్యులర్ లైఫ్ లో చాలా మందికి యూజ్ అయ్యే బాట్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక మనం తెలుసుకోబోయే ట్రిక్స్ లో మొదటి ట్రిక్ వచ్చేసి టెలిగ్రామ్ లో మనం సైలెంట్ గా మెసేజ్ పంపడం ఎలా. సో ఈ ట్రిక్ లో మనం జస్ట్ చేయాల్సిందే లేదు. అవతల పర్సన్ కి మనం మెసేజ్ సెండ్ చేసేటప్పుడు మెసేజ్ బాక్స్ లో మెసేజ్ టైప్ చేసిన తర్వాత మనం అక్కడ సెండ్ ఆప్షన్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఒక 3 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఆ 3 ఆప్షన్స్ లో వితౌట్ సౌండ్ అని అయితే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఆ వితౌట్ సౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం సైలెంట్ గా మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు. సో ఈ మెసేజ్ సెండ్ అయిన నోటిఫికేషన్ అవతల వాళ్ళకి రాదనమాట. వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా మనం సైలెంట్ గా మెసేజ్ అయితే మనం సెండ్ చేయవచ్చు. అండ్ ఇందులోనే మనకి ఇంకొక 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ వచ్చేసి మనం మెసేజ్ అవతల పర్సన్ ఆన్లైన్ లోకి వచ్చినప్పుడే సెండ్ అయ్యే విధంగా కూడా మనం మెసేజ్ అయితే సెండ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ లో వచ్చేసి మనం మెసేజ్ ని మనం షెడ్యూల్ కూడా చేయొచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ విషయాన్ని షెడ్యూల్ చేసి చెప్పాలనుకుంటే, అంటే పర్టికులర్ గా ఒక టైంలో వాళ్ళకి రిమైండ్ చేయాలి అనుకుంటే మనం ఆ మెసేజ్ ని షెడ్యూల్ చేసి కూడా పంపవచ్చు. ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ దొరికెళ్ళకుండా డైరెక్ట్ గా మనం మెసేజ్ ని టెలిగ్రామ్ లోనే షెడ్యూల్ చేసి పంపొచ్చు అనమాట. సో చాలా మందికి యూజ్ అయ్యే ట్రిక్స్ అనమాట. డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. అండ్ ఇక రెండోదిగా మనం తెలుసుకోబోయే ట్రిక్ వచ్చేసి, మీకు కనుక గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే సీక్రెట్ గా చాట్ చేయాలని కనుక అనుకుంటే ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీనికోసం జస్ట్ చేయాల్సిందే లేదు. మీరు ఏ పర్సన్ తో అయితే చాట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో సీక్రెట్ చాట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సీక్రెట్ చాట్ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసి చాటింగ్ కనుక స్టార్ట్ చేస్తే మీరు ఆ పర్సన్ యొక్క చాటింగ్ ని కానీ ఆ పర్సన్ కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ స్క్రీన్ షాట్ తీసినా కూడా ఆ పర్సన్ కి అయితే తెలిసిపోతుంది అనమాట. ఎలాగైతే స్నాప్చాట్ లో ఏ విధంగా అయితే తెలిసిపోతుందో సేమ్ అదే విధంగా ఈ టెలిగ్రామ్ అప్లికేషన్ లో కూడా తెలిసిపోతుంది. అండ్ సో ఇక మూడోదిగా మనం తెలుసుకోబోయే ట్రిక్ వచ్చేసి, ఈ ట్రిక్ ని యూజ్ చేసుకొని మీరు కనుక ఎవరితో అయినా పులిహార గట్టిగా కలపాలనుకుంటే ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ ట్రిక్ ని యూజ్ చేసుకొని మీ చుట్టుపక్కల ఉన్న అన్నోన్ పర్సన్స్, వాళ్ళ గర్ల్స్ అయితే బాయ్స్ ని వెతుక్కోవచ్చు, బాయ్స్ అయితే గర్ల్స్ ని వెతుక్కోవచ్చు అనమాట. సో ఈ విధంగా వాళ్ళ నెంబర్ కనబడకుండా వాళ్ళతోటి చాటింగ్ అయితే చేయొచ్చు. వాళ్ళకి మన నెంబర్ కనపడదు, మనకి వాళ్ళ నెంబర్ కనపడదు. సో ఈ విధంగా మనం వాళ్ళతోటి చాట్ చేయొచ్చు. దీనికోసం జస్ట్ చేయాల్సిందేం లేదు. ఏదో పైన కనబడుతున్న 3 డాట్ హ్యాంబర్గర్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ నియర్ బై పీపుల్ అని అయితే మనకి అక్కడ కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే మన దగ్గరలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా మనకి అక్కడ కనబడతారు. సో మీకు నచ్చిన పర్సన్ ని సెలెక్ట్ చేసుకొని చాటింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో మిస్యూజ్ అయితే చేయకండి. ఎవరైతే పులిహార కలపాలనుకుంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది, కాకపోతే మిస్యూజ్ మాత్రం చేయకండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి 3 ట్రిక్స్. అండ్ ఫైనల్ గా మీకు చెప్తా అన్న ఒక యూస్ఫుల్ టెలిగ్రామ్ బాట్ అయితే ఉంది. సో ఈ బాట్ లింక్ అయితే నేను డైరెక్ట్ గా టెలిగ్రామ్ ఛానల్ అయితే పిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఈ బాట్ విషయానికి వస్తే, ఈ బాట్ లో మనం ఎవరిదన్నా పర్సన్ ది అన్నోన్ నెంబర్ కనుక మనకి కాల్ కనుక వస్తే ఈ టెలిగ్రామ్ బాట్ లో ఆ నెంబర్ అప్లోడ్ చేయడం ద్వారా పర్సన్ యొక్క పేరు అండ్ ఆ పర్సన్ ఏ ప్లేస్ నుంచి మనకు కాల్ చేస్తున్నాడు అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక ట్రూ కాలర్ కి సంబంధించిన టెలిగ్రామ్ బాట్. ఎవరైతే మొబైల్లో ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేయడం ఇష్టం ఉంటుందో అలాంటి వారికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి 3 టెలిగ్రామ్ ట్రిక్స్ అండ్ ఒక టెలిగ్రామ్ బాట్. సో ఈ ట్రిక్స్ అండ్ ఈ బాట్ చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉంటాయి అనుకుంటున్నాను.
నచ్చితే కనుక ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మై కట్టర్ సైనింగ్ ఆఫ్.